నమస్తే. చంద్రబాబు నాయుడు గారు సుదర్శన్ రెడ్డి గారిని పోటీకి పెట్టారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఓడిపోతారని తెలిసి కూడా ఎందుకు మీరు పోటీకి పెట్టారు అని అన్నారు. దాని గురించి మాట్లాడి తర్వాత మిగతా విషయం మాట్లాడదాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇండియా కూటమి వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారిని పోటీకి పెట్టడం అనేది ఎంత ఆనెస్ట్ డెసిషన్, దట్ ఈస్ ద బెస్ట్ అండ్ ఆనెస్ట్ డెసిషన్ ఎవర్ టేకెన్ బై ఇండియా బ్లాక్. ఎందుకంటే కమాన్, ఇప్పుడు అపోనెంట్ ఎన్డీఏ బ్లాక్ ఏదైతే ఉందో వాళ్ళకి వీళ్ళకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. దెర్ ఇస్ ఐడియాలజికల్ డిఫరెన్స్. ది ఎన్డీఏ బ్లాక్ వెరీ క్లియర్లీ దేర్ ఎజెండా ఈజ్ ఎ కమ్యూనల్ ఎజెండా. అది వాళ్ళే చెప్తున్నారు కదా, మాది కమ్యూనల్ ఎజెండా, హిందూ రాష్ట్రంగా చేయాలి, దేశమంతా ఒకే భాష, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, దట్ ఈస్ దేర్ ఎజెండా. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా. దెర్ ఇస్ నథింగ్ సీక్రెట్ ఏం లేదు దాంట్లో. ఓకే, వీళ్ళు ఇండియా బ్లాక్ ఏంటంటే వీళ్ళంతా సెక్యులర్ నాయకులు, సెక్యులర్ ఐడియాలజీ, సెక్యులర్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఏంటి అని అంటే అన్ని మతాలను కలుపుకొని పోవాలి, అన్ని కులాలను కలుపుకొని పోవాలి, అందరు కలిసి ఉండాలి అనేది సెక్యులర్ భావజాలం. ఓకే, దేర్ ఆర్ టూ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ ఐడియాలజీస్ బిట్వీన్ టూ గ్రూప్స్. వన్ ఈజ్ అ రూలింగ్ గ్రూప్ అండ్ అపోనెంట్ గ్రూప్ అండ్ అపోజిషన్ పార్టీస్ గ్రూప్. వీళ్ళు మీకు యునానిమస్గా అది ఇస్తారని కూడా పొరపాటు. యునానిమస్కి ఎందుకు ఇస్తారు? గెలిచినా ఓడిపోయినా పోటీకి అయితే దిగుతారు. దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఇండియా బ్లాక్ తీసుకుంది. ఒకటి, అది పాయింట్ 1. పాయింట్ 2, ఒకవేళ వీళ్ళు మీ కోటేయాలని మీరు అది కోరుకున్నారా? అంటే ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం మీ కోటేయాలని కోరుకున్నారా? అది జరగదు. వెన్ సంబడి ఫాట్ ఫర్ ద రైట్ ఆఫ్ ది ఓట్ అండ్ వీ షుడ్ యూజ్ ఇట్. మన కోసం ఎవరో త్యాగాలు చేసి జీవితాల పరంగా పెట్టి కొట్లాడి స్వాతంత్రం తీసుకొచ్చి మనకి ఓటు హక్కు అనేది ఒకటి ఇచ్చినప్పుడు ఆ ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి తప్ప ఈ యునానిమస్ అనేది ఏకగ్రీవం అనేది ది మూమెంట్ యు సే ఇట్ ఈస్ యునానిమస్, దట్ మీన్స్ యు ఆర్ సరెండర్డ్ ఇన్ ద ఫైట్ అని అర్థం. నువ్వు సరెండర్ అయిపోయావని అర్థం ఫైట్లో. అందుకే అసలు యునానిమస్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. దే షుడ్ బి ఫైట్. 100% ఒక వ్యక్తిని అంగీకరించడం ఇంపాసిబుల్. 99 మంది అగ్రీ చేసిన ఎవరో ఒకరు ఉంటారు అపోజిట్. ఆ ఒక్క పర్సన్ కదా ఓటు పవర్ ఇచ్చుకునేటువంటి పవర్ ఇవ్వాలి మనం. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో యునానిమస్ అనేది దట్ మీన్స్ యూఆర్ సరెండర్డ్ టు సంథింగ్ దెన్ ఓన్ యూ టాక్ అబౌట్ యునానిమస్ అండ్ ఆల్. ఓకే, దట్ ఈస్ పాయింట్ 2. కాబట్టి వీళ్ళు పెట్టడంలో పొరపాటు ఏం లేదు. వీళ్ళు పెట్టడమే మంచి పని చేశారు. మూడోది, ఆనెస్టీ. అంటే హూమ్ యు ఆర్ ఓటింగ్. మనం ఒక వ్యక్తికి ఓటేసినప్పుడు వీ హ్యాడ్ టు ఓట్ ఫర్ సెల్ఫ్. మనకి మనంగా ఓటేసుకోవాలి ఫస్ట్. సెల్ఫ్ అంటే ఓటేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను ఎవరికి ఓటేస్తున్నాను, అల్టిమేట్గా ఈ ఓటు ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది చూసుకొని ఓటేస్తారు. ఆనెస్టీ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ థింగ్. ఆనెస్టీ ఈజ్ నాట్ ది ఈజీ థింగ్. ఆనెస్టీగా ఉండటం అనేది సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అది తెలిసిన వాడికే ఆనెస్ట్గా ఓటేస్తాడు. నేను ఇప్పుడు ఓటేస్తాను, ₹1 డ్రాప్ చేస్తున్నాను, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది నుంచి చివరికి ఎక్కడికి వెళ్తుంది. వెన్ యూ ఆర్ ఓటింగ్ టు సమ్వన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ వేర్ అండ్ ఫ్రమ్ దేర్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ రీచింగ్. దెన్ యూ హ్యావ్ టు క్రాస్ చెక్ సెల్ఫ్ పాత్ అండ్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అది రావాలంటే మనిషిలో కరేజ్ ఉండాలి, వల్నరబిలిటీకి ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ముఖ్యంగా పర్సనల్ గ్రోత్కి కమిట్మెంట్ ఉండాలి. ఇది ఉన్నప్పుడు పర్సనల్ గ్రోత్కి, పొలిటికల్ గ్రోత్కి కాదు. పొలిటికల్ గ్రోత్ అంటే ఉంది, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మీరేం చెప్తే చేస్తా అంటే పొలిటికల్ గ్రోత్ వచ్చేసి దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సరెండర్. దట్స్ వాట్ అని చెప్తాను. మనం సరెండర్ అయితే పొలిటికల్ గ్రోత్. పర్సనల్ గ్రోత్ రావాలంటే టైం పట్టేది. ఓకే, ఇది అందుకనే ఇవన్నిటి కూడా ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా బ్లాక్ వాళ్ళు ఆనెస్ట్గా, డిగ్నిఫైడ్గా డెమోక్రసీని కాపాడుతూ వాళ్ళు గెలిచినా గెలవపోయినా ఒక వ్యక్తిని పోటీకి దించారు.
చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా సింపుల్గా ఓడిపోతారని తెలిసి కూడా మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు అని అంటే అది పొరపాటు చంద్రబాబు నాయుడు గారిది. ఓకే, అది ఒక పాయింట్. రెండోది, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ తెలుగు పీపుల్ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ ఓట్ టు సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలుగు అతను కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. ఏదంటే మీకు సౌత్ ఇండియా ఫీలింగ్ లేదు, సౌత్ మొత్తం ఒకటైతే మీరు వ్యతిరేకంగా వెళ్ళి నార్త్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. సౌత్ ఇండియా ఫీలింగ్ లేదు, భాష ఫీలింగ్ లేదు, తెలుగుదిని సంపేస్తున్నా సరే హిందీని పట్టుకొని చెప్పేసి ఏముందండి హిందీలో, హిందీ అని చెప్పేసి ఆ హిందీ బదులు ఇంగ్లీష్ మొత్తం నేర్పిస్తే నాలంటూ రేపు ఉదయాన్నే లేచి ఎవరిది ట్రాన్స్లేట్ చేయకుండా సరిపోయింది కదా. ఆ హిందీ వల్ల ఇన్ని కష్టాలు వచ్చేసినాయి అందరికీ. సో హిందీ లేదు, ఏం లేదు, తీసి పడేసి తెలుగు భాష నేర్పించాలి అందరికీ ఇంగ్లీషు తెలుగు నేర్పించాలి. ఓకే, అక్కడ మీకు స్టాండ్ లేదు, మీకు భాష దగ్గర స్టాండ్ లేదు, మతం దగ్గర స్టాండ్ లేదు. సార్ మతం దగ్గర స్టాండ్ ఉందిలేండి, అందరూ అదే చెప్తున్నా, అందరూ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం దే హ్యావ్ టేకెన్ ద స్టాండ్ దట్ టువార్డ్స్ ద హిందూయిజం, దట్ టువార్డ్స్ హిందూ రాష్ట్ర, సారీ నాట్ హిందూయిజం, హిందూయిజం ఈజ్ అ రిలీజియన్ బట్ హిందూ రాష్ట్ర ఈజ్ ఎ ఫిలాసఫీ. ఐమ్ టాకింగ్ అబౌట్ హిందూ రాష్ట్ర. వీళ్ళందరూ కూడా హిందూ రాష్ట్రకి స్టాండ్ తీసుకున్నారని అర్థం. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరెవరైతే ఈ రాధాకృష్ణన్ గారికి ఓటేస్తున్నారో మీరందరూ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మెంబర్షిప్ తీసేసుకోండి. మెంబర్షిప్ తీసుకుని ఓటేస్తే రాధాకృష్ణన్ గారు ఇంకా సంతోషపడతారు. ఎందుకంటే రాధాకృష్ణన్ గారు చాలా నిబద్ధత కలిగిన ఆనెస్ట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాధాకృష్ణన్ గారు. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్న ఫిలాసఫీలో వాళ్ళు కరెక్టే. అదే నేను చెప్తున్నా అండి, మనకు 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి దేశంలో. ఒకటి సెక్యులర్ ఆర్గ్యుమెంట్ ఉండేది, ఒకటి కమ్యూనల్ ఆర్గ్యుమెంట్ ఉండేది. ది కమ్యూనల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ డెవలప్డ్ బై భారతీయ జనతా పార్టీ, సెక్యులర్ ఆర్గ్యుమెంట్ డెవలప్డ్ బై కాంగ్రెస్ పార్టీ. చరిత్ర చూస్తే మనకు తెలిసేది. ఓకే, సరే ఇప్పుడు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి అలయన్స్లో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా కమ్యూనల్ ఐడియాకి మీరు యాక్సెప్ట్ చేసినట్టే లెక్క. ఓకే, బయటికి మీరు సెక్యులర్ అని చెప్పుకోవచ్చేమో. చంద్రబాబు నాయుడు గారిలో నేను సెక్యులర్ అని చెప్పేసి ఎలక్షన్ టైంలో పోయి ముస్లిమ్స్ని కలిసి వాళ్ళని కలిసి ఓట్లు వేయించుకొని చివరికి ఏం చేశారు, ఎన్డీఏలో కొన్ని బిల్లులు ఆపలేకపోయాడు ఆయన. ఒక బిల్లుని ఆపలేకపోయాడు, ఆపగలిగాడు చంద్రబాబు నాయుడు గారు? ఆపలేదు కదా. ఓకే, అక్కడ తీసుకుని చాలా చట్టాలకు వ్యతిరేకంగా వెళ్ళిపోయినాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పేరుకి సెక్యులర్ అని చెప్పి అప్పటికప్పుడు మనం ఓటర్లని మోసం చేయగలమే తప్ప మీ యాక్చువల్గా ఆ పాయింట్ వచ్చినప్పుడు యూ కెనాట్ బి సెక్యులర్. యూ కెన్ టెల్ యువర్ సెక్యులర్ బట్ యూ కెనాట్ బి సెక్యులర్ ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ సెక్యులర్. సింపుల్. ఓకే, అదే నేనేమన్నా అంటే ఇప్పటికైనా సరే తెలుగు అతను కాబట్టి అతనికి మీరందరూ సెక్యులర్ నాయకుడు అని చెప్పుకుంటున్నారు కదా. మేము ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళని మీరు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయండి అని చెప్పేసి మనం అనము. ఎందుకంటే వాళ్ళు సుదర్శన్ రెడ్డిగా వాళ్ళ ఫిలాసఫీకి సంబంధించినటువంటి రాధాకృష్ణన్ గారిని వాళ్ళు ఆ బరిలోకి దించుతున్నారు. వాళ్ళు రాధాకృష్ణన్ గారిని బరిలోకి దించుతున్నప్పుడు ఇట్ ఈస్ దేర్ డ్యూటీ, దేర్ ఆనెస్ట్ డ్యూటీ, ఇట్ ఈస్ దేర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ టు ఓట్ టు రాధాకృష్ణన్ గారు. ఎందుకంటే ఇది వాళ్ళు పెడుతున్నటువంటి వాళ్ళ వ్యక్తి, అతను ఓటు వేయాల్సిందే బీజేపీ. కాబట్టి బీజేపీని మీరు ఓటేయని ఎవరని అడగరు. బట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, జగన్ గారు లాంటి వాళ్ళని ఎందుకు అడుగుతున్నారంటే ఓటేయమని? యు ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ సెక్యులర్ లీడర్స్. మీరు చెప్తున్నారు సెక్యులర్ లీడర్స్ అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను సెక్యులర్ లీడర్, లోకేష్ మేము సెక్యులర్, మేము ముస్లిమ్స్కి సంబంధించిన రిజర్వేషన్స్ కొనసాగిస్తే కొన్ని సెక్యులర్ పదాలు మాట్లాడతారు వీళ్ళు మధ్యలో మీడియా ఛానల్ ముందు కూర్చొని. అదే నేను చెప్తున్నా, యూ కెన్ టాక్ యువర్ సెక్యులర్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బీ ఏ సెక్యులర్. వెరీ ఈజీ టు బీ కమ్యూనల్. మీరు వీళ్ళందరూ ఎన్డీఏని ఎందుకు ఎంచుకుంటారంటే చాలా ఈజీ, ఎన్డీఏలోకి వెళ్ళిపోవడం చాలా ఈజీ. బట్ సెక్యులరిజంలో ఉంటే చాలా కష్టం. ఈ యొక్క చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ముక్కలైనంతగా ఏది ముక్కలు అవ్వాల. కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్, చాలా పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాయి. 20-25 కొత్త పార్టీలు బయటకు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టు బీ ఏ సెక్యులర్, వెరీ ఈజీ టు బీ కమ్యూనల్. చూడండి, ఎన్డీఏ ఒక్కసారి కూడా వీడిపోలా, ఎన్డీఏ నుంచి ఒక్క పార్టీ కూడా బయటికి రాలే. ఎందుకంటే ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు అంతా. అందరూ ఒక మైండ్ సెట్లో ఉంటారు, అందరూ మైండ్ సెట్లో పెట్టి మనందరం మన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళమే,
అందరూ కూడా హిందూ రాష్ట్రగా చేయాలి, ఇది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీళ్ళందరూ సెకండరీ అని చెప్పి ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు ఐడియాలజీలో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బి సెక్యులర్, దట్ యూ హ్యావ్ టు మేనేజ్ ముస్లిం, క్రిస్టియన్, హిందూ, పార్సీ, జైన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తాన్ని కలుపుకొని ఒకే కుంపట్లో కూర్చోబెట్టడం అంటే ఇట్స్ హైలీ డిఫికల్ట్ టు బి సెక్యులర్, హైలీ డిఫికల్ట్ టు బి సెక్యులర్. కాబట్టి వీళ్ళు చాలామంది ఎన్డీఏని ఎంచుకుంటున్నారు సెక్యులర్గా ఉండలేక, ఓకే అందరిని మేనేజ్ చేయలేక ఒక పక్కకి వెళ్ళిపోతే సరిపోయింది కదని చెప్పేసి వీళ్ళందరినీ ఎన్డీఏని ఎంచుకుంటున్నారు నా ఉద్దేశం. ఓకే, నేను మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను అనుకోకండి, నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే, సో ఐ హోప్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ విల్ ఓట్ టు సుదర్శన్ రెడ్డి గారు. కనీసం ఎవరైనా మేము సెక్యులర్ అని చెప్పుకుంటున్నారు, మీరన్నా సరే అట్లీస్ట్ ప్లీజ్ ఓట్ టు సుదర్శన్ రెడ్డి గారు. బికాస్ అల్టిమేట్లీ ఈజ్ అవర్ తెలుగు గై, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ తెలుగు గై, అండ్ లెట్ us సేవ్ ది సెక్యులరిజం ఇన్ ఇండియా. ఓకే, బట్ లేదు, అదే రాధాకృష్ణన్ గారు చాలా మంచి ఆయన. రాధాకృష్ణన్ ఈజ్ అ గుడ్ పర్సన్. అదే చెప్తాను, ఈజ్ ఆనెస్ట్ ఇన్ హీస్ ఫిలాసఫీ. ఎవరైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన రాధాకృష్ణన్ గారు ఉన్నారో, హీఈస్ ఆనెస్ట్ ఇన్ హీస్ ఫిలాసఫీ, ఇన్ హీస్ ఐడియాలజీ, ఇన్ హీస్ థాట్ ప్రాసెస్. హీఈస్ గుడ్ పర్సన్. But in our ideology, in our thought process, in our secular ideology, we need to support our secular person. That is Sudarshan Reddy garu. Thank you. I hope Telugu వాళ్ళందరూ కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోచించుకొని సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే పడేవాళ్ళు అట్లీస్ట్ కనీసం. ఓకే, కనీసం మీరన్నా సుదర్శన్ రెడ్డి గారికి ఓట్ వేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.